సునామీతో రష్యా తూర్పు తీరం, అమెరికా పశ్చిమ తీరం వణికాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 8.8గా నమోదైంది. అసలు ఎందుకు ఇంత భారీ స్థాయిలో భూకంపాలు, సునామీలు వస్తున్నాయి? రష్యా తీరంలో వచ్చిన సునామీ భారత్ లేదా దక్షిణాసియాలో వస్తే పరిస్థితి ఏంటి? రష్యా తూర్పు తీరాన్ని భారీ భూకంపం కుదిపేసింది. మామూలుగా రిక్టర్ స్కేల్ పై 7 దాటితేనే భయపడతాం. అలాంటిది ఈ భూకంప తీవ్రత 8.8గా రికార్డైంది. దీనివల్ల రష్యా, జపాన్లోని కొన్ని తీర ప్రాంతాల్లో సునామీ వచ్చింది. సునామీ వచ్చే ప్రమాదం ఉంది అంటూ అమెరికా దక్షిణ తీర రాష్ట్రాలు, చైనా మరికొన్ని దేశాల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రష్యా తూర్పు తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలో భూకంప కేంద్రం ఉంది. ప్రపంచంలో తొలిసారి 9 తీవ్రతతో భూకంపం వచ్చింది కూడా ఇక్కడే. భూకంపం, సునామీ దెబ్బకు రష్యా తూర్పు తీరం చివురుటాకులా వణికిపోయింది. ఆపరేషన్ థియేటర్ల నుంచి షాపింగ్ మాల్స్ వరకు అన్నీ ఊగిపోయాయి. జపాన్లో తిమింగలాలు సైతం ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. హవాయి దీవుల్లోనూ పెద్ద పెద్ద కెరటాలొచ్చాయి. రాకాశయాలలు రాకపోవడంతో జపనీయులు ఊపిరి పీల్చుకున్నారు. పసిఫిక్ ప్రాంతంలో 2011 తర్వాత ఇదే అత్యంత భారీ భూకంపం. లో ప్రపంచంలోనే తొలిసారిగా 9 తీవ్రతతో ఇదే ప్రాంతంలో సంభవించిన భూకంపం వల్ల హవాయిలో భారీ సునామీ ఏర్పడి వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం వాటిల్లింది. తాజాగా ఏర్పడిన భూకంప తీవ్రత 8.8. ఇది ప్రపంచ పెను భూకంపాల జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. గతంలో కూడా 8.8 తీవ్రతతో చిలీలోని బియోబియోలోనూ, ఈక్వెడార్లోని ఎస్మెరాల్డ్స్ లోనూ భూకంపం సంభవించింది. మన దేశంలో 1950లో 8.6 తీవ్రతతో వచ్చిన భూకంపమే అత్యంత తీవ్రమైనది. అప్పట్లో అరుణాచల్ ప్రదేశ్ తో పాటు అస్సాంలోనూ, టిబెట్లోనూ భారీ నష్టం వాటిల్లింది. ఈ టెక్టానిక్ ప్లేట్స్ వలన ఏంటంటే ఒకదానితో ఒకటి కలిసిపోవడం కానీ కదలిక జరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడూ కూడా ఈ ప్లేట్లు కదలిక జరుగుతున్నప్పుడు ఒకదానిపై ఒకటి జరగడం వలన మనకి ఈ భూకంపాలు కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ భూకంపాల యొక్క శక్తి కానీ చూసుకుంటే చాలా ట్రెమెండస్ ఎనర్జీ రిలీజ్ అవుతుందండి. దాని ఎనర్జీ ఎంత ఉంటుందంటే సుమారుగా ఈ తీవ్రత 8 అనే స్కేల్ పైన, రిక్టర్ స్కేల్ పైన 8 సంభవించిందంటే దాని యొక్క శక్తి సుమారుగా 10⁻18 జౌల్స్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీ ఎంతకు సమానం అంటే మిలియన్స్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్ విచ్ వాజ్ గివెన్ దేర్ అట్ హిరోషిమా, నాగసాకి. అంటే హిరోషిమా, నాగసాకి పైన సెకండ్ వరల్డ్ వార్లో న్యూక్లియర్ బాంబు ప్రయోగించారు. ఆ న్యూక్లియర్ బాంబు ప్రయోగించిన శక్తి ఎంతైతే ఉందో అంత శక్తి ఈ రిక్టర్ స్కేల్ పైన 8 అనేది ఉంటే అంత శక్తి వస్తుందన్నమాట. అలస్కాలో 1957లో 8.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇండోనేషియాలో 2005లో 8.6 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్ర నష్టాన్నే మిగిల్చింది. చిలీలో 1960లో అతి భారీ భూకంపం సంభవించింది. బియోబియో ప్రాంతంలో 9.5 తీవ్రతతో కూడిన ఈ భూకంపాన్ని గ్రేట్ చిలీ ఎర్త్ క్వేక్ అని పిలుస్తారు. ఇప్పటి వరకు సంభవించిన అతిపెద్ద భూకంపం ఇదే. ఈ భూకంపంలో 1655 మంది ప్రాణాలు కోల్పోగా 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అమెరికాలోని అలస్కాలో 1964లో 9.2 తీవ్రతతో కూడిన భారీ భూకంపం సంభవించింది. గ్రేట్ అలస్కా భూకంపం, గుడ్ ఫ్రైడే భూకంపంగా దీనిని పిలుస్తారు. భూకంపం తర్వాత వచ్చిన సునామీ వల్ల 130 మంది మరణించారు. 2004లో ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో వచ్చిన సునామీ భారత్ను తాకింది. అప్పట్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 9.1గా రికార్డైంది. ఆ సునామీలో 2,80,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణాసియా, తూర్పాఫ్రికా ప్రాంతంలో
11 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రష్యాలో సంభవించిన ఈ ప్రాంతంగాను తీసుకుంటే అది నార్త్ అమెరికన్ ప్లేట్కి పసిఫిక్ ప్లేట్కి సరిహద్దులో ఉంది. నార్త్ అమెరికన్ ప్లేట్కి పసిఫిక్ ప్లేట్కి సరిహద్దు ప్రాంతంలోనూ ఆ కంచట్కా అనే ప్రాంతం ఉంది. అది తీర ప్రాంతం. ఈ తీర ప్రాంతంలో అనేక సార్లు ఈ రెండు ప్లేట్లు కూడా ఢీకొంటుంటాయి. ఈ ఢీకొండం వల్ల అనేక సార్లు సంభవిస్తుంది. కానీ ఈసారి సంభవించింది యొక్క తీవ్రత చాలా తీవ్రమైనది. అది 8.8 రిక్టర్ స్కేల్ పైన ఇంటెన్సిటీ చూపించింది. సో దానివల్ల ఏంటంటే తీర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఆ గవర్నమెంట్లన్నీ కూడా ఉత్తర అమెరికా, తర్వాత జపాన్, హవాలా, అలస్కా, మొత్తం సుమారుగా 30 దేశాల ప్రాంతాలన్నింటికీ, తీర ప్రాంతం అన్నింటికీ కూడా ఈ సునామీ హెచ్చరిక జారీ చేశారు. జపాన్ తీరంలో 2011 మార్చిలో 9.0 తీవ్రతతో వచ్చిన శక్తివంతమైన భూకంపం భారీ సునామీకి కారణమైంది. ఆ సమయంలో సముద్ర అలలు 130 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఎగిశాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ విపత్తులో సుమారు 20,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. మరో 2,500 మంది ఆచూకీ లేకుండా పోయింది. 1.20 లక్షల ఇల్లు పూర్తిగా నాశనం కాగా 2.7 లక్షల నివాసాలు దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ నివేదికలు అంచనా వేశాయి. ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ సైతం దెబ్బతింది. 2004 సునామీ తర్వాత సముద్రంలో భూకంపాలు వస్తే అలర్ట్ ఇస్తున్నారు. అంతకుముందు ఆ పరిస్థితి లేదు. అసలు సునామీ అనే పదం ఎక్కువగా వాడుకలోకి వచ్చింది 2004 నుంచి మాత్రమే.